దేవుడు దరిద్రుల మొర ఆలకించేవాడు. సర్వసాధారణంగా దరిద్రులు ఎవరైతే ఉంటారో వారి మొరను ఆలకించే వాళ్ళు ఎవరు ఉండరు కదా. వాళ్ళు ఎంత మొర పెట్టుకున్నా పట్టించుకునే వాళ్ళు ఉండరు. ఎందుకంటే వాళ్ళ స్థితి బాగాలేదు, వాళ్ళ స్తోమత బాగాలేదు అన్నట్టుగా తృణీకరించే వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ దేవుడట దరిద్రుల మొర ఆలకిస్తాడు. ఆలకించడం కూడా చాలా జాగ్రత్త వినండి. అక్కడ ఆలకించుట, టు హియర్ అనే పదానికి హిబ్రూలో షమా అనే పదం వాడబడింది. దాని అర్థం టు హియర్ మోర్ అటెంటివ్లీ, అంటే శ్రద్ధగా వినడం, జాగ్రత్తగా. దేవుడు మన ప్రార్థనలను శ్రద్ధగా వింటున్నాడట. ఆయన కేర్లెస్గా ఉండేవాడు కాదు. ఆయన ఈ షమా అనే మాటకు కేర్ఫుల్లీ అనే పదం కూడా వస్తుంది. ఆయన జాగ్రత్తగా వింటాడట. నా బిడ్డలు మాట్లాడుతున్నారు లేదా ప్రార్థన చేస్తున్నారు, ప్రతి మాట నేను వింటాను, ప్రతి మాటకు నేను స్పందిస్తానని దేవుడు జాగ్రత్తగా వారి ప్రార్థన వింటాడు. ప్రార్థన చేసేటప్పుడు మనం జాగ్రత్తగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుడు ప్రతి పదాన్ని వింటున్నాడు. ఆయన ప్రతి మాటను ఆయన వింటాడు. కొన్ని సందర్భాల్లో నువ్వు మాటలు పలకలేని దుస్థితిలో ఉంటే నీ గ్రోనింగ్స్ కూడా దేవుడు అర్థం చేసుకుని, నీ మూలుగులు, నీ నిట్టూర్పులను దేవుడు అర్థం చేసుకుని జవాబిచ్చే